మహిళా దినోత్సవం మార్చి 8న కానీ ప్రతిరోజు మహిళల గురించి మాట్లాడుకున్న వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మనిషి జీవితం స్టార్ట్ అయ్యేది, మనిషి జీవితం ఎండ్ అయ్యే వరకు ఒక మహిళ తోడులేందే మన గమనం సాగదు. సో మహిళా రుణం తీర్చేది ఎలా అంటూ ఒక ఆర్తితో మహిళ యొక్క విలువను పెంచేందుకు, అలాగే ఆ రోజున వాళ్ళని ఆ రోజున సెలబ్రేట్ చేసేందుకు ఇప్పుడు మనతో పాటు రైటర్ శ్రీరామ్ గారు, సో ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మహిళా దినోత్సవం మరింత గ్రేస్ఫుల్గా అయ్యేందుకు తెలుగువారికి ఒక పాటతో మన ముందుకు వస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిబ్యూట్ ఫ్రమ్ జెంట్స్ టు ఉమెన్. సో ఆ టైటిల్లోనే కొట్టేశారు, మహిళా మీ రుణం తీర్చేదలా. సో ఏంటి సాంగ్ మీ నుంచి మొదలైంది, సో ఈయన ద్వారా ప్రపంచానికి అందబోతుంది. నేను జస్ట్ మీడియం మాత్రమే, కర్త కర్మక్రియ అంతా ఆయనే. కానీ మీ వాయిస్తోనే కదా సార్ మీరు విన్నది. అంటే ఆయన సాహిత్యం ఏం డిమాండ్ చేసింది అది నేను చేశాను అంతే. ఓకే, శ్రీరామ్ గారు మీ మాటల్లో. యాక్చువల్గా అంటే మనం వాళ్ళు పుట్టిన దగ్గర నుండి వెళ్ళి మాట్లాడుకుంటాం, వాళ్ళు చనిపోయేంత వరకు మాట్లాడుకుంటాం. అంటే మన రిలేషన్షిప్ వాళ్ళతో ఎలా ఉంది అనేది మన ఆలోచన పరిధి, మన దృష్టిలో వాళ్ళ ఆలోచన పరిధి ఎలా ఉంది అనేది ఎలాబరేట్ చేసి చెప్పాను. వాళ్ళ లైఫ్, వాళ్ళ పెయిన్, అందరూ పొగడ్తలతో ముంచేస్తూ పాటలు పాడేవాళ్ళే, కానీ వాళ్ళ పెయిన్, నిజమైన పెయిన్ని అర్థం చేసుకుంటూ ఆ పదాలు కూర్చి చేసిన పాట ఇది. సో పాయింట్ టు పాయింట్ మీకు అర్థమవుతుంది దాంట్లో. సో పొగడ్తలతో కాకుండా వాళ్ళ పెయిన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా మీ రచన సాగిందంటారు. ఎక్కడ ఇన్స్పిరేషన్ ఏంటి? బేసిక్గా ఎవరైనా సంఘం నుండేలే తీసుకుంటారు. మొదటి గురువు మదరే కాబట్టి మనం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ మదర్ తోటి ఉంటుంది, అక్కడే స్టార్ట్ అవుతుంది. మా అమ్మని దగ్గర చూడడం, మా కుటుంబంలో ఉన్న ఆడపిల్లలను చూడడం, సమాజంలో ఆడపిల్లలను చూడడం, మన దృష్టికోణం ఎలా ఉందో ఆ కోణం నుండి నేను తీసుకున్న ఆలోచన పదాల్లో పెట్టాను అంతే. ఓకే, ఇప్పుడు మీ అమ్మగారి ఇన్స్పిరేషన్తో రాసిన సాంగ్ ఇప్పుడు చాలామంది అమ్మలకు అంకితం చేస్తున్నారు అంతే. అమ్మతనానికి, ఆడతనానికి, మహిళలకి, ఎస్పెషల్లీ ప్రతి మహిళకి ఇది అంకితం. సార్ మోస్ట్ సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్. మీ మెలోడీస్ కనుక ఇప్పుడు యూట్యూబ్ ట్రెండ్స్లో కనుక రిలీజ్ అయ్యి ఉంటే 100 మిలియన్స్ దాటిన పాట ఏది ఉండేది కాదు. అంత బ్యూటిఫుల్ మెలోడీస్ ఇప్పటికీ రీల్స్లోనే వాటిలోనే వింటూనే ఉంటాం. మీకు ఈ లిరిక్స్ వినగా కానీ, సో ఆ సాహిత్యం చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే నాకు యూజువల్గా సాహిత్యం నచ్చకపోతే నేను పాట చేద్దాం ఒప్పుకోను. ఫస్ట్ నాకు శ్రీరామ్ గారు అప్రోచ్ అవ్వగానే ముందు పాట పంపించండి, చూసిన తర్వాత నేను చెప్తాను. పాట పంపించగానే ఫ్రాంక్గా టైం కూడా లేదనమాట. ఎంత నచ్చిందంటే ఇంకా రాత్రి అంతా నిద్రపోకుండా మొత్తం కూర్చొని మా ప్లేయర్స్ తోటి కూర్చొని మొత్తం వర్క్ చేసాం. అంటే ఆయన క్రోనాలజికల్గా చెప్పారు. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉమెన్ పడే పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ గురించి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు మహిళ అనగానే ఇంకొక యాంగిల్లోనే చూస్తాం, కానీ వాళ్ళు లైఫ్లో పడుతున్న పెయిన్ని మనం చూస్తే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన గౌరవం ఎంత ఇవ్వాలో తెలుస్తుంది అనేది ఆ పాట సాహిత్యంలో నాకు బాగా కనెక్ట్ అయిందనమాట. అందుకు ఆ పెయిన్ని మ్యాక్సిమం ట్రై చేస్తూ, అంటే ఆ సాహిత్యానికి ఒక అక్షరం పొల్లుపోకుండా ఆ సాహిత్యం ఏం డిమాండ్ చేస్తుందో దాని పరంగా ట్యూన్ చేసి పాడడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేకుండా ఎంజాయ్ చేయగలిగే వాయిస్లు చాలా తక్కువ ఉంటాయి సార్. జేసుదాస్ గారి పాటను అలా ఎంజాయ్ చేయొచ్చు, తర్వాత మీ పాటను ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీరు పాడుతుంటే మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏమున్నా అంటే మాకు లైటర్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఒక్కసారి ఆ పాట మా టీవీ5 ఆడియన్స్ కోసం. బ్రహ్మే రాసాడే ఓ తల్లి తలరాత, కష్టాలే అన్నీ ఆ కట్టె కడదాకా, పుట్టుక పేరు ఆడబిడ్డ, పిలుపే మారదు బొందలో వడ్డ, పుట్టి నింట గారల పట్టివే, మెట్టి నింట మరువని మట్టివే. ఇలా స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది సార్. అంటే బ్రహ్మ రాశాడు ఆ తల్లి తలరాత, బొందలగడ్డలో వెళ్ళే వరకు అది మారదు అనే ఒక పెయిన్ని అడ్రస్ చేసే పాటలకి గాత్రం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే కొన్ని గాత్రాల్లో ఎమోషను ఎలాబరేట్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది, దాని ఆ పదం యొక్క డెప్త్ అనేది ఆడియన్స్కి మనసులకు చేరుతుంది, చెవులకు కాకుండా.
వన్ ఆఫ్ ద అలాంటి వరుసలో నిలబడే సాంగ్ అనిపిస్తుంది ఇది వినగానే మీ వాయిస్లో. అంటే డెఫినెట్గా పాట అది డిమాండ్ చేసింది, దానికి తగ్గట్టు నేను న్యాయం చేసే ప్రయత్నం చేశాను. సో ఎలా అనిపించింది? వైఆర్పి గారు అంటే ఏం చెప్తారు? వైఆర్పి గారు అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు పాత సినిమాలు ఏవైనా కానీ ఆయన ఇప్పుడు శ్రవంతి సినిమా ఉంది, శ్రీను వాసంతి లక్ష్మి సారీ, ఆ సినిమాలో మీరు ప్రతి పాటను గమనిస్తే అంటే కళ్ళు చూడని ప్రపంచాన్ని ఆయన ఎలా చూపించారో మనకి, ఆయన చూడని ప్రపంచాన్ని ఒక సింగర్ ఎలా చూపించాడు, ఈ ఒక ఆడ బిడ్డ ఒక మహిళ ప్రపంచాన్ని ఆయన కళ్ళతోటి చూస్తే జస్ట్ నేను వర్డే అందించాను, ఒక మాట అందించాను, ఆ మాటకు ఒక రూపాన్ని ఆ డెప్త్ని ఆయనే జడ్జిమెంట్ ఇవ్వగలుగుతారు అని నేను నమ్మాను. అంత డెప్త్ నాలెడ్జ్ తోటి ఆయన దాన్ని అప్రోచ్ అయ్యాను యాక్చువల్గా. ఓకే, లిరిక్స్ అనేది మీకు ఎంత టైం పట్టింది? అంటే ఏంటిది సాంగ్ చేయాలి? ఒక మహిళ అంటే ఒక సిచ్యువేషన్ అంటే జస్ట్ వాళ్ళు చెప్తే మనం రాసేయచ్చు, కొన్ని జీవితాలు చదవాలి కాబట్టి కొంచెం ఎక్కువనే టైం పట్టిందండి. సో ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ చదువుతూ 30 days పట్టిందండి యాక్చువల్లీ. 30 days పట్టింది. కానీ ఆ 30 days ఇంపాక్టు ఆ తర్వాత నాకు సార్ ఇచ్చిన ఇంప్రెషన్, లాస్ట్కు ఒక 2 పంక్తులు రాయండి ఇంకా అంటే నాకు అనిపించింది సార్ ఇలా ఆ ట్యూన్ను బట్టి నాకు అంత బూస్టింగ్ వచ్చేసరికి 1 hourలో 2 పంక్తులు రాసేసాను. అంటే 2 చరణాలు రాశారు, లేదు లెంత్ తక్కువ వస్తుంది ఇంకా చెప్పడానికి చాలా ఉందని మీరే చెప్పారు కదా, ఆ చెప్పేదేదో ఇంకొక చరణం కూడా రాయండి పర్వాలేదు మనకి లెంత్ ఉంది అని చెప్తే వెంటనే రాశారు ఆయన. ఓకే, పాట బయటికి వచ్చిన తర్వాత అంటే లిరిక్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత విచ్ పోర్షన్ అంటే కొన్ని లైన్స్ గురించి మాట్లాడాలంటే ఏ లైన్స్ గురించి మాట్లాడతారు? లాస్ట్లో ఆయన యాక్చువల్గా చిన్న మహిళని ఇంకా నేను అనుకున్నాను, తిరిగి అలసిపోయావే కరిగి ఒరిగిపోయావే అని రాశాను నేను యాక్చువల్గా. దాన్ని అంటే నాకు ఇంకా బ్లైండ్గానే ఉంది, కంప్లీట్ చేయలేదు అన్న పాట ఇంకా కంప్లీట్ చేయలేదు అన్న ఫీల్లో ఉన్నాను. సార్ లాస్ట్లో చివరిగా చిన్నగా జలకిచ్చారంట, అబ్బా ఇంత జలకిచ్చారేంటి అనుకుని ఒక 2 నిమిషాలు ఆలోచించా. తిరిగి అలసిపోయావా కరిగి ఒరిగిపోయావా అంటే ఇంకా నా ముందరే ఉన్నావు, ఇంకా కంప్లీట్ కాలేదు అన్న జీవితం ఇంకా కంప్లీట్ కాలేదు, నాతోటి ఉన్నావు, నాలో ఉన్నావు అంటే అమ్మ కడుపు నుండి మనం వస్తాం కదా, నాలో ఇంకా నిల్చున్నావు అన్న ఫీలింగ్ తీసుకొచ్చారు ఆయన లాస్ట్లో. ఆ కరెక్షన్ ఎప్పటికీ నేను లైఫ్ లాంగ్ మర్చిపోయాను. మీకు చాలా పాటలు ఉన్నాయి సార్ మీ కెరియర్లో, ఒక టాప్ 10 సాంగ్స్ ఉంటాయి. ఆర్పి మోస్ట్ ఫేవరెట్ హిట్స్ అంటే ఒక 10 songs ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు ఉంటాయి. ఈ పాటతో అసోసియేట్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే మీరు లిరిక్స్ నచ్చితేనే పాట పాడతారు, మీకు ఇప్పుడు అది మెయింటైన్ చేస్తారు. అదే సాహిత్యం బతికితేనే పాట బతుకుతుందని నమ్ముతాను నేను, అందుకు సాహిత్యం బాగుండాలి, సాహిత్యం బాగుండాలి. ఈ పాట చేసిన తర్వాత ఇప్పుడు మన సిచ్యువేషన్ చూస్తే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఏంటంటే ఇప్పుడు మహిళా దినోత్సవం రోజు ముగ్గురం మగవాళ్ళం కలిసి మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే ఇట్స్ ఏ ట్రిబ్యూట్ టు ఉమెన్ కాబట్టి మనం జెంట్స్ చేయాలి ట్రిబ్యూట్, అందుకు మనం ముగ్గురం కలిసి చేస్తున్నాం. ఇలాగా నువ్వు లేక నేను లేని సినిమా కోసం చంద్రబోస్ గారు ఒక సాహిత్యం రాశారు, అది నేను కంపోజ్ చేశాను, అది కాశీ గారు డైరెక్ట్ చేశారు, ముగ్గురం జెంట్స్. అది ఏంటి అంటే ఒక అమ్మాయి తాలూకా మనోభావాన్ని తన ఫీలింగ్ని ఎలా చెప్పాలి అనుకునే పాట, అది ఎలా తెలుపుకునే పాట. అది చంద్రబోస్ గారు మేల్ రాసింది, నేను మేల్ రాసింది. అంటే కొరియోగ్రఫీ ఎవరు చేసినా దాన్ని థాట్ని డిజైన్ చేసింది మాత్రం కాశీ గారు, మేల్. అలా కొంతమంది మగవాళ్ళు కలిసి ఒక అమ్మాయి హృదయాన్ని ఆవిష్కరించాము అనే ఫీలింగ్ అప్పుడు వచ్చింది నాకు. మళ్ళీ ఈరోజు ఈ సిచ్యువేషన్కి నాకు అది రీకలెక్ట్ అవుతుంది. లేదు సార్, మీ ఇద్దరు ఆవిష్కరించారు, నేను జస్ట్ ప్రజెంట్ చేస్తున్నాను అంతే, నా రోల్ చాలా చిన్నది. మీరు అంటే ఈ సాంగ్కి ఎవ్రీ ఇయర్ ఒక ఉమెన్స్ డే ఉంటుంది, కానీ ఈ ఇయర్ వచ్చే ఉమెన్స్ డే మీ పాటతో ఒక కొత్త ప్రజెంటేషన్ టు ఉమెన్, అంటే ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్న వాళ్ళకి, వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ జీవితంలో పడిన కష్టాలని ఒకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళకున్న ఇంపార్టెన్స్, వాళ్ళకున్న ప్రాముఖ్యతని, ఔన్నత్యాన్ని ఒకసారి మళ్ళీ ట్యాప్ చేస్తూ ఈ సాంగ్ సాగుతుంది కదా, ఎలా చూస్తారు ఆర్పి గారు?
యా అంటే చాలా ఫేజెస్లో ఉమెన్ అంటే కొన్ని ఎస్పెషలీ కొన్ని వీటిలో ఉమెన్ డజంట్ గెట్ ది రెస్పెక్ట్ ది వే షీ వాంట్స్ అండి. అది చెప్పాల్సిన అవసరం ఉంది, మనం రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అంటే ఇప్పుడున్న సొసైటీలో ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు మెన్ అని ప్రతి సందర్భంలో చెప్తున్నాం, కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం ఆ రెస్పెక్ట్ కొన్ని చోట్ల దొరకట్లేదని నా ఫీలింగ్. యాక్చువల్గా సీతారామ శాస్త్రి గారు మాటలు గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒకసారి మగవాళ్ళు ఆడవాళ్ళు సమానం అంటే సమానం కాదు అన్నారు. ఎలా అంటే మనకంటే వాళ్ళు ఎక్కువ సమానం, వాళ్ళు ఎందుకు కిందకి దించుతున్నారు? నిజమే, యూనిక్ కదా వాళ్ళు. మనం ప్రాణం పోయలేం కదా, మనం ఒకళ్ళని పెంచలేం కదా, ఒక జీవాన్ని సృష్టించలేం కదా. మన వాళ్ళు సమానం ఎలా అవుతారు? వాళ్ళు మనకంటే టాప్ ఉన్నారు, వాళ్ళు పోటీ పడి మన వరకు రావటం ఏంటి? అంటే ఆయన ఇచ్చిన వీడియో రీసెంట్గా చూసామండి, అంటే సోషల్ మీడియాలో ఉంది. సరే, అంటే ఆయన చూసే విధానం ఏంటి మహిళని? ఆయన ఒక శక్తి స్వరూపంగా చూస్తాడు. అంటే మగవాడి కంటే చాలా ఉన్నత స్థానంలో చూస్తారు కదా, వాళ్ళని మనం ఎందుకు సమానం చేసి ఇంకా తగ్గించడం? యాక్చువల్గా ఆయన నిజం అంటే ఆయన ఆలోచన విధానం ఎంత గొప్పదో ఇక్కడ మనం చెప్పొచ్చు. నేను చాలా సందర్భాల్లో చెప్పేటప్పుడు అంటే ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు చెప్తా, నో మ్యాటర్ హౌ స్ట్రాంగ్ ఎ మ్యాన్ ఈజ్, అంటే బలం పరంగా ఫిజిక్ పరంగా మగాడు ఎంత స్ట్రాంగ్ అయినా ఒక బేబీకి బర్త్ ఇచ్చినప్పుడు ఉమెన్ పడే ఆ పెయిన్ ఉంది కదా, అది ఇంపాసిబుల్. ఇంకెవరు పడే అవకాశం లేదు, ఛాన్సే లేదు. అదే మగాడికి వస్తే చచ్చిపోతారు. అది ఉమెన్ తాలూకున్న శక్తి. అంటే మెంటల్ స్టెబిలిటీ కూడా ఉమెన్స్కి ఉన్నంత స్ట్రాంగ్గా ఏ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడంలో, ఏదైనా డిజాస్టర్స్ని ఫేస్ చేయడంలో లేడీస్కి ఉన్నంత స్ట్రాంగ్గా మగాళ్ళు ఉండరని కూడా చాలాసార్లు చాలా కవులు చెప్పారు, చాలా చూస్తున్నాం. ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత భార్యలు లైఫ్ని లీడ్ చేయడం, ఫ్యామిలీని లీడ్ చేస్తారు. భార్య లేకపోతే భర్త కష్టం, ఫ్యామిలీని లీడ్ చేయటం కానీ అసలు కష్టం. మన చాలా సందర్భాల్లో మనకంటే బెటర్ అని వాళ్ళు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సో శ్రీరామ్ గారు ఏమంటారు? లీడ్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా వాళ్ళకు అంటే మానసికంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్, అవును, శారీరకంగా మగవాళ్ళు స్ట్రాంగ్. సో వాళ్ళకున్నంత ముందు జాగ్రత్తగా ఆలోచించే ఆలోచన పరిధి ఎక్కువ వాళ్ళకి. సో ఫ్యూచర్ గురించి చాలా ఆలోచిస్తారు. అందుకోసమే వాళ్ళకి ఎక్కువ అంటే శారీరకంగా వాళ్ళు వీక్ ఉండడానికి ఎక్కువ ఆలోచన ఇబ్బంది పడుతుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు లిమిటెడ్ ప్లేస్లో అన్లిమిటెడ్ హ్యాపీనెస్ని పొందగలరు. అంటే ఒక సందర్భంగా త్రివిక్రమ్ గారు అన్నట్టున్నారు, ఓ 10/12 రూమ్లో వాళ్ళు 10 ఏళ్ళు బతికేయగలరు. మనకి ఒక 10 రోజుల పాటు మనం ఒకే రూమ్లో ఉండాలంటే మన మగాడికి పిచ్చెక్కిపోయింది. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుందో వాళ్ళకి. ఎవ్రీడే సేమ్ సర్కమ్స్టెన్స్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంతేకాదు, మనం మార్నింగ్ ఒక 1 అవర్ వాక్ చేసి వచ్చేసరికి అబ్బా ఎంత వాక్ చేసాం, ఎంత కష్టపడిపోయామని ఫీల్ అవుతాం కదా. వాళ్ళ ఇంట్లో రోజంతా వాక్ చేస్తారు. ఆ వాకింగ్తో పోలిస్తే స్టెప్ కౌంట్ చూసుకుంటే అది 10 టైమ్స్ ఉంటుంది మన వాక్ 10 టైమ్స్ ఉంటుంది. సో మీకు ఈ పాట లిరిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అతను షేర్ చేశారా లిరిక్స్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ? యాక్చువల్గా నా గ్రూప్ ఉంటుంది యాక్చువల్, నా థియేటర్ ఆర్ట్స్, అంటే నేను కంప్లీట్ చేసింది ఎంఏ థియేటర్ ఆర్ట్స్. సో మా ఫ్రెండ్స్ ఎప్పుడు సినిమాల గురించి పాటల గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఇది చాలా మట్టుకు ఇప్పుడు బలగంలో అంజీ ఉన్నాడు, నేను పాట షేర్ చేసినాక అన్న 2 లైన్ల సో ఇది ఇంకా ఎక్స్టెండ్ చేయు, చాలా బాగా వస్తుంది అంటే నేను ఆలోచించటానికే ఎక్కువ టైం తీసుకున్నాను. 30 days అందుకోసం పట్టింది 2 లైన్ తర్వాత. సో అది కొంచెం ఎక్కువ టైం తీసుకొని రాయాలి అనే ఎక్కువ టైం తీసుకొని రాసింది. ఇండస్ట్రీతో మీ అసోసియేషన్ ఏంటి? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? నేను ఇంతకుముందు యాక్చువల్లీ ఎంఏ థియేటర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దూరదర్శన్లో వర్క్ చేశానండి ఒక 6 months అసిస్టెంట్ పెక్స్గా. ఆ తర్వాత జస్టర్లో మీడియా ప్రైవేట్ లిమిటెడ్, దానికి గుండం గంగరాజు గారి అమృతం ఇలాంటి వాటికి లేదు లయ సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్ చేశానండి. 2 years కంటిన్యూస్గా అదే వర్క్లో ఉన్నాను నేను. ఆ తర్వాత కొంచెం ఎకనామికల్ స్టెబిలిటీ లేక మళ్ళీ నేను నా ప్రొఫెషన్ ఎంబీఏ అయిపోయింది యాక్చువల్గా నాది స్టార్టింగ్. సో అదే మళ్ళీ రిటర్న్ ప్రొఫెషన్, బట్ స్టిల్ ఐఎమ్ రైటింగ్ మై స్టోరీస్ అండ్ రిజిస్టరింగ్ ఇన్, నాకు మెంబర్షిప్ ఉంది. సో దాంట్లో రిజిస్టర్ చేసుకుని ఐఎమ్ ప్లానింగ్ టు లిరిక్ రైటర్గా ఏంటి మీ
అప్రోచ్ ఏంటి ఈ పాటతో? ఈ పాటతో లాంచ్ అవుతున్నాయి యాక్చువల్లీ లిరిక్ రైటర్గా. ఒకటి బ్లెస్సింగ్స్ ఫ్రమ్ చాలా మంది లిరిక్ రైటర్స్ నా దగ్గరికి వస్తారు కదా, లెంత్లు కరెక్ట్గా ఉండవు. నేను రాసిన పర్ఫెక్ట్ లెంత్లో ఉంది, అంటే ఆ ప్రొఫెషనలిజం ఉందని నాకు అర్థమైంది. ఓకే, ఫస్ట్ టైం అయినా ఐ కుడ్ సీ స్ట్రక్చర్ తెలుసు. స్ట్రక్చర్ తెలుసు. అది ఓకే, సూపర్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఎంత కన్వీనియంట్గా ఉన్నారు సార్? అంటే ఇమీడియట్గా ఒక సిచ్యువేషన్ ఇస్తే రాయగలిగే అంత విద్వత్. అదే చెప్తున్నా కదా, ఫస్ట్ 2 చరణాలు రాసిన తర్వాత 3వ చరణం కూడా ఉంటే బాగుంటుంది, ఇంకో 2 పంక్తులు ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేసేయండి, కరెక్ట్ లెంత్ వస్తుంది అని చెప్తే నైట్ రాసి పంపించేశారు. అంటే ఆ స్పీడ్ ఉంది. ఏంటి సార్, ఎలా లిరిక్ రైటర్గా మీరు లాంచ్ అవుతున్నారు? రేపు మార్చి 8న ఒక మంచి పాటతో లాంచ్ అవుతున్నారు. ఏంటి మీ దగ్గర ఉన్న మీ థాట్స్ ఏంటి? ఎందుకంటే లిరిక్ రైటర్ అనే అతను అంటే ఒక అవకాశం రావడానికి ముందే అతను అమ్ముల పొదిలో చాలా పాటలు ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? నేను యాక్చువల్గా నాకు ఊతం ఇచ్చింది మా గురుగారు అండి. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఆయన రాసిన ఒక పాట, అంటే పదవీ విరమణ టైంలో ఒక పాట రాశారు. అది కొంచెం నాకు బూస్టింగ్ ఇచ్చింది. అక్కడ నా ఆలోచన సరళి మారింది. యాక్చువల్గా ఇలా కాదు, ఇలా పాటలు ఇలాగే ఉండాలా, ఇంకో రకంగా రాయాలా అని అప్పటి నుండి చిన్నగా రాసుకుంటూ వచ్చా. దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చాను. ఏంటి మీకు ఎవరు ఇన్స్పిరేషన్ లిరిక్ రైటర్స్? నాకంటే శాస్త్రి గారే అండి. ట్రిపుల్ ఎస్ నా ఆలోచన ట్రిపుల్ ఆర్ అన్నట్టుగా నాకు ముందే ట్రిపుల్ ఎస్ అని ఉంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓకే, ఎలాంటి ఇన్స్పిరేషన్ పొందుతారు ఆయన పాటలు? అంటే నేను చిన్నప్పటి నుండి విన్న పాటలు అంటే అన్నీ సిరివెన్నెల దగ్గర నుండి ఆయన గాలిలో కూడా మాటలు వినబడుతూ ఉంటాయి అన్నమాట. ఆయన మాట్లాడుతూ ఉంటే అంత ఇంటర్నల్గా డెప్త్ ఆలోచించి రాస్తారు కాబట్టి మనిషి జీవితంలో ఉన్న అన్ని ఎమోషన్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన పాటలు మనకి వెన్నుదన్నుగా నడుస్తాయి. నా పాటకి ఇన్స్పిరేషన్ సిరివెన్నెల గారు అంటున్నాను. దానికి అక్కడ సిరివెన్నెలలో ఆయన గుడ్డివాడే, సార్ చేసిన సినిమా గుడ్డివాడిది. సో కళ్ళు చూడని ప్రపంచాన్ని వాళ్ళు చూసి చెప్పగలిగే ఆలోచనని సిరివెన్నెల గారు రాసినట్టుగా నేను రాసుకొని ఆయనకు చెప్తే ఆయన ఆ పాటకి రూపం ఇచ్చారు. ఓకే, సో అంత ఆ పెయిన్ ఆయన తీసుకొని పాడారు కాబట్టి అంత బాగా వచ్చింది పాట. ఓకే, మీకు ఇన్స్పిరేషన్. మీరు అప్రోచ్ అవుతున్నారా సినిమా పాటలకి? అలాంటి సినిమా అప్రోచెస్? యాక్చువల్లీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను యాక్చువల్గా. సో రైటర్ కమ్ డైరెక్షన్ అనమాట. నీ కొత్త సినిమాలతో వెళ్దామని ప్లాన్లో ఉన్నాను. రెగ్యులర్గా కవితలు వీటికి సంబంధించి షార్ట్స్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నాను. యాక్చువల్లీ తెలుగు పాట మాట అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని నా ఆలోచన. ఇంతవరకు లేని థాట్ ప్రాసెస్. ఇప్పటివరకు అందరూ పాటలు రాశారు. జానపదాలకు ఎక్కువ బూస్టింగ్ ఉంది. అవును, పద్యానికి కానీ గద్యానికి కానీ పాట క్రియేట్ చేసిన సెన్సేషన్ చూసాం కదా, జానపదం ఏంటండి బుల్లెట్ బండి పాట జానపదాలకు ఎక్కువ ఉందండి. అవును, అదే పల్లె పాట లాగానే ఉంటుంది కదా, పల్లె పాటలా ఉంది. అవును, నేను అనేది ఏంటంటే గద్యానికి పద్యానికి మాటకు కూడా వాల్యూ ఉండాలి అని నా ఆలోచనతోటి ఒక ముందుకెళ్తున్నాను, చూడాలి. ఓకే, ఓకే, సూపర్ సార్. మీరు ఈ జనరేషన్కి అందించిన అత్యంత అమూల్యమైన బహుమతి భగవద్గీత సార్. మీకు అసలు థాట్ ఎలా జనరేట్ అయిందో కానీ, అంటే వెరీ ఎలా ఉంటుందంటే చాలా ఒక ఫ్రెండ్ మాట్లాడుతున్నట్టు అలా సరదా, అంటే హాయిగా వినగలం. మీరు క్రియేట్ చేసింది చాలా బాగుంది సార్. కరెక్ట్గా ఘంటసాల మాస్టారు చేసిన భగవద్గీత 50 years తర్వాత ఇది వచ్చింది. 50 years తర్వాత అది 74లో వచ్చింది, 24లో వచ్చింది. చాలా మంది అది వింటూ ఉంటారు సార్. మెయిన్ నేను యూత్కి టార్గెట్ చేశాను. అవును, డ్రైవింగ్ చేసుకునేటప్పుడు, అది కార్లో వెళ్తున్నప్పుడు, లేదంటే లాంగ్ డ్రైవ్స్ ఉన్నప్పుడు కూడా అది వింటూ వెళ్ళే ఫ్రెండ్స్ నాకు తెలుసు. అది లక్కీగా అంటే 3.8 million వ్యూస్లో ఇప్పటికి ఈ రోజుకి 3.8 million వ్యూస్లో ఇది యూత్ 82% వింటున్నారు. నా టార్గెట్ యూత్ అనమాట. అది భగవద్గీత మొత్తం యూత్కి చేరాలి. అది కూడా మొత్తం భగవద్గీత 2 గంటల 47 నిమిషాల్లో వినొచ్చు అనేది చాలామందికి తెలియదు. అది దాన్ని మీరు వెరీ యూజర్ ఫ్రెండ్లీ చేసేసారు చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు ఈ ఎక్స్ప్రెషన్లో మీరు ఇందాక అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఏంటంటే కృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి చెప్పిన భగవద్గీత అది వేరే చోట చెప్తే ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉండొచ్చేమో, కానీ యుద్ధభూమిలో చెప్పినప్పుడు తన కర్తవ్యాన్ని తన ధర్మాన్ని గుర్తు చేసే ఇదేదైతే ఉందో
ఆ టోన్లోనే ఉండాలని ఆ టోన్లో చెప్పే ప్రయత్నం చేశా. అది బాగా ఎక్కింది జనంకి. యా. అంటే చాలా అంటే ఊహించిన విధంగా యూత్ బాగా కరెక్ట్ అవటం, ఇప్పటికీ వాటి యూస్ పెరుగుతూనే ఉన్నాయి. దాని మీద వెరీ సాటిస్ఫైడ్గా ఉన్నారా? అంటే నేనేంటంటే మొత్తం తెలుగు వారందరూ వినాలనే ఒక స్వార్థం ఉంది. స్వార్థం ఏంటంటే ఆయన మీ స్వార్థం బాధ్యతతో కూడా అదే, అంటే ఇన్ని లక్షల మంది ఉన్నా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన భగవంతుడు నాకు తెలియదు కదా. అలాంటప్పుడు నేను మీడియంగా ఉన్నప్పుడు ఇది నా ద్వారా వెళ్తుంది కాబట్టి ఎక్కువ మందికి చేరేలా నేను నా బాధ్యతగా ఏదో చేయాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. ఓకే, చాలా ప్రయత్నాలు సార్. అంటే మీరు ఒక డైరెక్టర్గా, రైటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా ఒక నాకు తెలిసి క్యాలిక్యులేషన్స్ ఏం లేకుండా కెరియర్ని స్టార్ట్ చేసి అదే మెంటాలిటీతో ఇప్పటి వరకు ఉన్న రేర్ పీస్ సార్ మీరు. అసలు నాకు సంబంధం లేదు. నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను. అది క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు. సో దానికి అల్టిమేట్ గోల్ అనేది ఏమి ఉండదు. ఆ టైంలో మీకు అది అనిపించి కరెక్ట్గా అనిపిస్తే అది మొదలెట్టేది. సో వాట్ యు గెట్, వాట్ యు లాస్ సార్. ఏం లేదు, ప్రశాంతంగా నిద్రపోతా ప్రతిరోజు. అంతకన్నా మించిన ఆస్తి ఇంకోటి లేదు నాకు తెలిసి. ఓకే, 10:30 అయ్యేసరికి నిద్రపోతా, 4:30 అయ్యేసరికి లేస్తా. అంత ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు నేను ఒకడిని. కరెక్ట్ సార్, వెరీ ట్రూ. ఈ రేసింగ్ ఏమి ఉండదా మైండ్లో? అసలు వెనకబడ్డాను, ముందుకెళ్ళాను, నా వర్క్ నేను చేసుకుంటున్నానా లేదా అంతే. 18 hours అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఓకే, ఒకప్పుడు మీకు కులశేఖర్ గారు, తేజ, ఆర్పి పట్నాయక్ అనేది సాలిడ్ కాంబో. సో కులశేఖర్ గారు ఎక్స్పైర్ అయిపోయారు, తేజ గారు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. మీరు డిఫరెంట్ పాత్ చూస్ చేసుకున్నారు, డైరెక్టర్, ఆర్టిస్ట్గా. భగవద్గీత లాంటి సర్ప్రైజెస్ ఇస్తున్నారు. సో ఎలా ఇంకిపాటలు ఎలా ఉంది ప్రయాణం, ఎలా ఉంది? అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అవన్నీ ఒక్కొక్కటి ఇంకా తొందరలో రాబోతున్నాయి. ప్రతిసారి ఒక సర్ప్రైజ్తో అయితే వస్తారు. ట్రెండ్స్ మారుతున్నాయి, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి సినిమా మీద. ఇప్పుడు ఆడియన్స్ని సాటిస్ఫై చేయడం అనేది మోస్ట్ టఫెస్ట్ జాబ్ లాగా ఉంది ఇండస్ట్రీలో. యాక్చువల్లీ కాదు, ఇప్పుడే ఈజీ. అవునా? ఒకప్పుడు కష్టం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెంటనే బాగుందంటే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, బాగలేదంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. రెండు ప్రమాదం. అంటే ఒకటి పాజిటివ్, ఇంకోటి బాగలేదన్నా కూడా. అంటే ఇప్పుడు బాగున్న సినిమాని చెప్పుకోవడానికి చాలా కష్టం అయ్యేది ఒకప్పుడు. ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సోషల్ మీడియా ఉండడం వల్ల. అందుకు మనం మంచి సినిమాలు చేస్తాం కాబట్టి మనకు ఆ టెన్షన్ లేదు. ఎలా చూస్తారు సార్ మారుతున్న ట్రెండ్స్ని? కానీ ట్రెండ్ అంటే మనం ఏమి ఇస్తున్నాం అదే ట్రెండ్ అండి నా ఉద్దేశం. మనం జనంకు నచ్చేది ఇస్తే అదే ట్రెండ్. ఇప్పుడు పలానా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ ట్రెండ్లో చేయాలి అనేది అస్సలు అవివేకం. ట్రెండ్స్ నమ్మరు అయితే, లేదు కంటెంటే. సో మీకు అంటే రీసెంట్ సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్స్ చూసాం. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్తో ఒక రీజనల్ లాంగ్వేజ్లోనే ఒక బిగ్గెస్ట్ నెంబర్స్ని సాధించగలిగారు. జనరల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ స్టోరీస్ చాలా తక్కువగా వస్తున్నాయి. మనం వేరే ఎక్స్ ప్రపంచాల వైపుకి వెళ్ళటం మొదలెట్టాం. కానీ ఇంకా అక్కడ అంత ఒక సాలిడ్ మార్కెట్ ఉంది, ట్యాప్ చేయగలిగితే సాలిడ్గా బాక్స్ ఆఫీస్ హిట్స్ కొట్టవచ్చు అని ప్రూవ్ చేశారు. ఎలా చూస్తారు? అది పండగ టైంలో రిలీజ్ అయిందండి. పండగ టైంలో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూడడానికి ఇష్టపడతారు. ఓకే, అలాగా ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా అది వచ్చింది. అందుకు అందరూ కలిసి చూశారు, అంత పెద్ద హిట్ చేశారు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పర్ఫెక్ట్గా ఏ టైంలో రిలీజ్ అయితే అది అందరూ చూస్తారో ఆ టైంలో రిలీజ్ చేయడం, దానికి జెన్యూన్గా తీసిన సినిమా, అది ఎంటర్టైన్మెంట్ కోసం తీసిన సినిమా. వెంకటేష్ గారు ఎలాంటి ఇవి పెట్టుకోకుండా, అంటే నేను ఒక స్టార్ని నాకు నడుము నొప్పి పెట్టాడేంటి ఇలాంటివి ఏమీ లేకుండా ప్రతిదీ కూడా ఆ సినిమా ఏం డిమాండ్ చేస్తుందో దానికోసం ఒప్పుకున్న ఒక హీరో. ఆయన స్టెప్స్ మీద ఆయనే జోక్స్ అన్నీ. ఇప్పుడు అనిల్ బై డిఫాల్ట్ తను ఎంటర్టైనర్ కాబట్టి తను యాక్టింగ్ చేసి చూపించేసేంత గొప్ప డైరెక్టర్ తను. మొత్తం ప్రతి క్యారెక్టర్ కూడా అతనిలాగే బిహేవ్ చేస్తారు అక్కడ. ఓటీటీలో కూడా బిగ్గెస్ట్ నెంబర్స్ వచ్చింది. అవును. ఇప్పుడు మీ డైరెక్టర్స్ బ్రోకర్ 2 ఏమైనా తీసే ఆలోచన ఉంది? ఆల్రెడీ బ్రోకర్ 2 మన ప్రొడ్యూసర్ తీసేసాడండి. పోతే బ్రోకర్ 2 కాదు కానీ ఒక శ్రీను వాసంతి లక్ష్మి బ్రోకర్ 2 కలిసి, బ్రోకర్ అంత స్ట్రాంగ్ సబ్జెక్టు, శ్రీను వాసంతి లక్ష్మి అంత స్ట్రాంగ్ క్యారెక్టరు, శ్రీను లాంటి ఒక క్యారెక్టరు, 2 కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందనో థాట్ వచ్చింది. దాని మీద వర్క్ చేస్తున్నాను. తొందరలో దాని మీద గుడ్ న్యూస్ చెప్తా. సూపర్. మీరు శ్రీరామ్ గారు ఏంటి వాట్ నెక్స్ట్? ఈ పాట ఎలాగూ అంటే ఈ పాట బాగుంది, లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్, సాహిత్యం బాగుంది, ఆయన గాత్రంలో మరింతగా అది ప్రాణం పోసుకుంది.
పాట వినగానే ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్ కలుగుతుంది. అంటే మంచి సాంగ్ విన్నామన్న వైబ్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఆలోచన, అరే నిజమే కదా ఇంత ఇస్తున్నారు మనకి లైఫ్లో అనే ఒక చిన్న ఆలోచన కలుగుతుంది. నెక్స్ట్ ఏంటి? అలాంటి రకమైన ఆలోచన వచ్చింది. నెక్స్ట్ అనేది వాళ్ళకు ఆ క్వశ్చన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ నుండి స్టార్ట్ అవుతుంది. నేను ఒక బూస్టింగ్ ఇచ్చాను, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అని ఒక ఆలోచన ఇచ్చాను. సో ఇది సక్సెస్ ఎంతవరకు వెళ్తుందో అనేది నా జస్ట్ నేను రీచ్ అయ్యాను అనుకోండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ముగ్గురు మాట్లాడుతున్నారు మగవాళ్ళు అనేది ఒక ఆడవాళ్ళ జీవితం గురించి ముగ్గురు మగవాళ్ళు కూడా మాట్లాడాలి. కేవలం ఆడవాళ్ళకే వదిలేస్తే కాదు, వాళ్ళ లైఫ్ని ఆ పెయిన్ని అర్థం చేసుకొని ఒక ముగ్గురు మాట్లాడి వాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వాలని మాట్లాడే రోజు రావాలి. అది మీ రాసుకున్న కథలు కూడా ఇలాంటి పర్సెప్షన్స్తోనే ఉంటాయా? ఎలాంటి కథలు కొంచెం ఉన్నాయి? పెక్యులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయని నాది. ఎలాంటి జానర్లో ఉన్నాయి? యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెడికల్ ఫీల్డ్. నేను ఇప్పుడు చేస్తున్న జాబ్ వచ్చేసి ఓకే. మెడికల్ ఫీల్డ్లో ఆ పెయిన్ నేను చాలామంది పేషెంట్లని దగ్గరగా చూసాను. తిరుపతి స్వామి గారి లాగా గణేష్ లాంటి సబ్జెక్ట్స్ ఏమన్నా ప్లాన్ చేస్తా? ఉందండి. అదే అంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అంతకన్నా ఇంకా పెక్యులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అంతే నేను ఒకటి ఇప్పటి వరకు రాని ఒక క్యారెక్టర్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ తోటి వస్తాను. ఓకే. సరికి ఒక చిన్న లీడ్ ఇచ్చాను రాక్ స్టార్ అనే ఒక దానికి. కాకపోతే ఆ క్యారెక్టర్ అనేది ఎక్కడ పుడుతుంది అనేది డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో అలా ఉంటుంది. మామూలు ఎవరు తీసుకొని ఒక క్యారెక్టర్ని తీసుకుని ఇప్పుడు మీరు మామూలుగా శ్రీశ్రీ గారి అగ్గిపుల్ల కవిత ఎలా ఉంటుందో అలాంటి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తీసుకొస్తారు బయటికి. 2 సబ్జెక్టులు ఉన్నాయి అలాగా ప్రస్తుతానికి, దాని మీద వర్కౌట్ చేస్తున్నాను. సో ఆర్పి గారు మళ్ళీ అంటే ఒక డైరెక్టర్గా కలుస్తామా లేకపోతే ఎలా కలగబోతున్నాం మళ్ళీ మిమ్మల్ని? అన్నీ ఉన్నాయి. మ్యూజిక్ చేస్తున్నా ఒక సినిమాకి, తర్వాత ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నా, ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నా, అన్నిటితో పాటు వస్తున్నా. వేరు సినిమాలే. ఏది ముందు? మ్యూజిక్ చేస్తున్న సినిమా తొందరలో రిలీజ్ అవుతుంది, ఇంకా దాని వర్క్ జరుగుతుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దాని తర్వాత ఒక ఇండస్ట్రీలో మా ఒక ప్రొఫెషనల్ రిలేషన్ కాకుండా ఫ్రెండ్గా చెప్పుకోవాలంటే ఎవరి పేరు చెప్తారు? అంటే ఏ రకంగా? ఫ్రెండ్గా అంటే ప్రొఫెషనల్ రిలేషన్స్ వేరు, పని ఉంటే పని చేసుకొని వెళ్ళిపోతాం. అలా కాకుండా ఈ ప్రొఫెషన్లో కొంతమంది ఫ్రెండ్స్ తయారవుతారు ఈ జర్నీలో. అలా మాట్లాడుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు? అంటే చాలామంది ఉన్నారు. మాది ట్రైలర్ బ్యాచ్ అని ఉంది కదా, పెద్ద బ్యాచ్. మా బ్యాచ్ అంతా ఇప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటాం. ఓకే. అది కాకుండా రెగ్యులర్గా కలిసే జెమినీ సురేష్ నేను రెగ్యులర్ కలిసే ఉంటాం, తోడు దొంగలాగా ఉంటాం. మంచి ఆర్టిస్ట్. యా, నా సినిమాలన్నింటిలో తన కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే. యా, అంటే ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే ఒక మంచి కంటెంట్తో బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు అని చాలామంది ప్రూవ్ చేస్తారు. సో మీ నుంచి కూడా అలాంటి కంటెంట్ త్వరలో డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు అందించిన ఈ సాంగ్ అయితే అ గ్రేట్ ట్రిబ్యూట్ టు ఆల్ ద ఉమెన్స్. సో మీ గాత్రంలో అది ప్రాణం పోసుకుంది. ఆయన సాహిత్యానికి కూడా ఈ గాత్రం తోడైంది కాబట్టి అది జనాల్లోకి ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళి ఒక మంచి వైబ్ని క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్ యూ.